పోర్ట్ సిటీ డెవలప్ అయితే ఎవరు డెవలప్ అవుతారు? మత్స్యకారులు. మత్స్యకారులు డెవలప్ అవుతారు. అదే మాదిరిగా అక్కడ ఉండేటటువంటి మెడికల్ కాలేజీలు 14, 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెస్తే ఎవరు డెవలప్‌మెంట్ అవుతారు? పేదలు. పేదలకి వైద్యం అందుతుంది. పేద బిడ్డలకి మెడికల్ కాలేజ్ సీట్లు అందుతాయి. ఇవన్నీ చేసిన వ్యక్తులెవరు? సచివాలయాన్ని ప్రజలకి అందుబాటులో చేసి ఎంఆర్ఓలని, ఎండీఓలని కలవడానికి కూడా అవకాశం లేని వ్యక్తుల్ని సచివాలయ సిబ్బందిని కలిసి ఇంటింటికి పథకాలొస్తున్నాయని వాలంటీర్‌లని తిప్పి ప్రజలకి విద్యని, వైద్యాన్ని అందుబాటులో పెట్టినటువంటి గత ముఖ్యమంత్రి ఎక్కడ? ఒక అమరావతి మాత్రమే డెవలప్‌మెంట్ హ్మ్. చేయాలి. అమరావతిలో రాష్ట్రమంతా పెట్రోల్ ఇబ్బందొచ్చినా పర్లా. అమరావతిలో మాత్రం బుల్డోజర్‌లు, అమరావతిలో మాత్రం డీజిల్‌లు, పెట్రోల్ ఉండాలి. రాగల రోజుల్లో వచ్చే వర్షాకాలంలో ఈ వరద ఉద్రిక్తత ప్రదేశమైన అమరావతి నిండా నీళ్లు నిండిపోతే ఆ నీళ్ళని తోడి మళ్ళీ కృష్ణా నదిలో పోయడానికి ఎత్తిపోతల పథకం లాగా చెయ్యాలి. దీనికి ఎంత డీజిల్, ఎంత పెట్రోల్ ఖర్చు, ఎంత కార్యవర్గం ఖర్చు, ఎన్ని మోటార్ల ఖర్చు, ఎంత కరెంట్ ఖర్చు, ఎంత మంది పని చేయాలి దీని కింద వర్షంలో, కుంభ వర్షంలో ఎంత మంది పని చేయాలి సార్? సార్ అసలు ఎందుకసలు కింద పడేయడం, పైకెత్తుకోవడం, కింద పడేయడం, పైకెత్తుకోవడం లాగుంది సార్. మీకు తెలుసో లేదో ఖాళీ భూమిలో పిచ్చి మొక్కలు మొలుస్తాయని మీకు తెలుసా సార్? ఆ మొలిచిన మొక్కల్ని కట్ చేస్తే మళ్ళీ మొలుస్తాయని మీకు తెలుసా కదా సార్? కానీ ఆ మొక్కల్ని కట్ చేయడానికి కోట్లు. హ్మ్. మళ్ళీ వాటికి వస్తే మళ్ళీ కట్ చేయడానికి కోట్లు. హ్మ్. అరెరెరే! ఖజానాలో డబ్బులన్నీ చిల్ల పెంకులు చేసినట్టు ఇసిరేస్తంటే, పిచ్చోడి చేతుల్లో రాయి అయిపోయింది సార్. ఈరోజు రాజధాని కానీ, డెవలప్‌మెంట్ కానీ, అభివృద్ధి కానీ, ఎటు విసురుతున్నారో తెలియట్లా. ఏం చేస్తున్నారో తెలియట్లా. అరె! మేము పన్నులు కట్ట డబ్బయ్యా స్వామి. మీ హెరిటేజ్‌లో డబ్బు కాదు, మీ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో డబ్బు కాదు. మా రైట్. రైట్. సొమ్ముని అసలు మొక్కలు కట్ చేయడానికి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా అమిత్ షా గారి దగ్గర జరిగినటువంటి డిస్కషన్ ఏమో